హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే గరుడ ప్రసాదం గురించి అయితే చెప్తాను. సంతానం కోసం తప్పించే స్త్రీలు ఈ ప్రసాదం తింటే సంతానం అయితే కలుగుతుంది. ఈ గరుడ ప్రసాదం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇస్తారు. ఈ గరుడ ప్రసాదం ఏ రోజు ఇస్తారు, ఎన్ని గంటలకు ఇస్తారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, 108 ప్రదక్షిణలు, టెంపుల్ టైమింగ్స్ అన్ని వివరిస్తూ ఒక వీడియో అయితే చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో మరియు ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను, చూడండి. అంతలోపు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. చిలుకూరు బాలాజీ అనగానే మనలో చాలా మందికి విజాలు ఇచ్చే బాలాజీగానే తెలుసు. కానీ ఇక్కడ కొలువైన స్వామివారి గరుడ ప్రసాదం తింటే సంతానం లేని వారికి సంతానం అయితే కలుగుతుందని నమ్ముతారు. ఈ ప్రసాదం కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులైతే ఈ ఆలయానికి అయితే వస్తారు. ఈ గరుడ ప్రసాదం